హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం. 6 విభిన్న రుచుల కలయికతో కూడిన వంటకం అండి. 6 అభిరుచులు కూడా ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఇవి జీవితంలోని వివిధ కోణాలను మరియు రాబోయే సంవత్సరంలో ఆశించే అనుభవాలను సూచిస్తాయన్నమాట. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి. అందులోనే కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి. కారానికి మనం మిరియాల పొడి వేసుకుంటున్నానండి. దీనికి బదులు కొంచెం కారమైనా వేసుకోవచ్చు. చింతపండు రసము 2 రెబ్బల చింతపండుని నానబెట్టుకొని ఇలా పిప్పి తీసేసుకొని జ్యూస్ చేసి ఉంచుకున్నాను. ఇది కొంచెం పల్చగా ఉండాలండి. పులుపు ఎక్కువ ఉండకూడదు. అన్ని రుచులు సమ్మేళనం కాబట్టి పులుపు ఎక్కువగా రాకుండా కొంచెం పల్చగా చేసుకుంటున్నాను. ఇందులోనే 2 రెబ్బల వేప పువ్వు అండి. వేప పువ్వుని ఇలా తుంచి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. పచ్చి మామిడికాయ వగరకి సూచికంగా పచ్చి మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించడమే. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనకి పల్లెల్లో అయితే పక్కన బ్రాహ్మణులు పెడతారు. అలా కాకుండా సిటీల్లో మనమే చేసుకోవాలి కాబట్టి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. క్రోధినామ సంవత్సరం ముగించుకొని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో నవవసంతం ఆనందమయం కావాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్.